కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి పూర్తిగా పరిపాలనని గాలికి వదిలేసే పరిస్థితి ఏర్పడింది. దానికి కారణాలు మీకు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. కొత్త సంవత్సరం ఉగాది నాడు 2024 సంవత్సరంలో మరి నేటి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, లేదు మా ప్రభుత్వం ఏర్పడితే, మా కూటమి ప్రభుత్వం వస్తే వాలంటీర్కి 5,000 నుంచి 10,000 రూపాయలని జీతం పెంచుతామని చెప్పి మరి ఆనాడు మీరు చేసిన వాగ్దానం మరి ఈరోజు ఆ 10,000 కాదు కదా, ఇవాళ వ్యవస్థనే పూర్తిగా మీరు సమూలంగా ఎత్తే పరిస్థితి. మరి ఇవాళ మరి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ గురించి తీసుకుంటే, ఇవాళ సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తుల తాలూకా వారందరూ కూడా సుమారు అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు, ఆ గ్రామాల్లో ఉన్న ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ అవనివ్వండి, ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ అవనివ్వండి, లేదు ఒక ఏఎన్ఎం అవనివ్వండి, లేదు మహిళా పోలీస్ అవనివ్వండి, లేదు వార్డ్ సెక్రటరీ అవనివ్వండి, డిజిటల్ అసిస్టెంట్ అవనివ్వండి, పంచాయత్ సెక్రటరీ అవనివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్ చాలా పకడ్బందీగా పనిచేసి ప్రతి ఇంటికి నేరుగా ఏ కార్యక్రమాన్ని ఎవరికైనా కుటుంబానికి ఆ కుటుంబానికి వస్తే తక్షణమే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి వారికి చెప్పే పరిస్థితి ఆ రోజు అద్భుతంగా పనిచేసిన వ్యవస్థ. ఈరోజు మరి మీ అందరూ చూస్తూ ఉన్నారు. మరి సాక్షాత్తు నేడు విజయనగరంలో నిన్నటి రోజుని మరి విజయనగరం నగరపాలక సంస్థలో ప్రత్యేకించి జరుగుతున్న కార్యక్రమాలు మీ అందరూ కూడా ఈరోజు ఈ జిల్లా ప్రజలందరూ కూడా చూశారు. ఇవాళ అన్ని పత్రికల్లో కూడా ఇవాళ ప్రధానమైన శీర్షికగా వచ్చింది. ఇవాళ ఇక్కడున్న సచివాలయ ఉద్యోగులు ఇవాళ రోడ్డెక్కే పరిస్థితి. ఇవాళ ఈ ప్రభుత్వం 4 నెలల కాలం అయితే ఇవాళ సచివాలయ వ్యవస్థలో ఏదైతే ఉద్యోగాలకి ఏదైతే వారి జాబ్ చార్ట్ ఉందో ఆ జాబ్ చార్ట్ను డివేట్ చేస్తూ ఈరోజు మరి నగరపాలక సంస్థ కమిషనర్ గారు వారు చేస్తున్న కార్యక్రమాలు, వారి పట్ల దుర్భాషలాడడం, వారి ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది అయినా కనీసం వారిని పట్టించుకోకపోవడం, వారు ఉద్యోగస్తులుగా వారిని చూడకపోవడం, వారేదో థర్డ్ గేట్ సిటిజన్స్ లాగా వాళ్ళని చూస్తూ ఉన్నారు. ఇది ఇవాళ విజయనగరం నగరపాలక సంస్థలో జరుగుతున్న పరిస్థితి. ఇవాళ సచివాలయ ఉద్యోగస్తుల తాలూకా దుస్థితి. ఈ రాష్ట్రంలో ఆనాడు ప్రభుత్వం ఏ అవసరాల కోసం, ఏ ప్రజల తాలూకు అవసరాల కోసం ఆనాడు పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి కలల కన్నా గ్రామ స్వరాజ్యాలు తీసుకురావాలి అని ఆలోచన చేసిన ఆ వ్యవస్థల్ని ఈరోజు మరి సాక్షాత్తు విజయనగరం నగరపాలక సంస్థలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు పూర్తిగా ఉద్యోగుల పట్ల, మహిళా ఉద్యోగుల పట్ల దుర్భాషలాడే కార్యక్రమాలు, వారిని అనేక రకాలుగా హింసించే కార్యక్రమాలు, వారికి ఏదైతే జాబ్ చార్ట్ ఇచ్చారో జాబ్ చార్ట్ ఇచ్చే కార్యక్రమాలు కాకుండా వారిని ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమాలు, సమయపాలన లేని పాలన, ఇది మంచిది కాదు అని చెప్పి ఇదో పలుకుతున్నాం. ఉద్యోగులకి ఎప్పుడూ బాసటగా ఉంటాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 2019-24 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో ఆనాడు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, గత ప్రభుత్వంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు చేసిన, గత ప్రభుత్వ పరిపాలన అంతా కూడా ఉద్యోగస్తులు వారి తాలూకా సహకారంతోనే ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాం. అనేక రకాలైన కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యాం ఆ రోజు. కానీ ఈనాటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి. ఉద్యోగస్తులు మనం చూసాం, మన బదిలీలు చూస్తే ఏ రకమైన బదిలీ కార్యక్రమాలు చేశారో మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇష్టారాజ్యంగా ఉద్యోగస్తుల్ని జిల్లాలు మార్చి వాళ్ళు వేధించే కార్యక్రమాలు, మహిళా ఉద్యోగుల పట్ల కూడా కనీసం వాళ్ళ భార్య భర్తలైనప్పటికీ కూడా లేదు నువ్వు మా పార్టీ వాడివి కాదు, నువ్వు మా మనిషివి కాదు అని చెప్పి వాళ్ళ మీద ముద్రలేసి వారిని ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమాలు. మిమ్మల్ని ఎన్నుకునే ప్రభుత్వం మిమ్మల్ని మంచి పరిపాలన సాగించాలని, మంచి పరిపాలన ఇవ్వాలని, మీరేదైతే ఎన్నికలు ఇచ్చిన హామీల్ని అమలు పరుస్తారని మీకు ఈ ప్రభుత్వం ఆనాడు ప్రజలు ఈ కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. మీరు ఆ కార్యక్రమాలు చేయకుండా మరి నిన్నటి రోజుని మరి సాక్షాత్తు ఆ సచివాలయ ఉద్యోగస్తులు రోడ్డుకి వచ్చి రోడ్డు మీద పడి వారు వచ్చి అటు జిల్లా కలెక్టర్ గారికి కానీ లేదు ప్రజాప్రతినిధులకి వెళ్ళి కలిస్తే
ఎక్కడా కూడా సానుకూలమైన స్పందన లేదు. మరి గౌరవ సాక్షాత్తు విజయనగరం శాసనసభ్యుల గారిని రాత్రి 9 గంటల సమయంలో వారిని కలిసిన వారు ఎక్కడా కూడా కలవలేని పరిస్థితి. ఎన్నికల్లో చాలా మాటలు చెప్పారే, మేము ఖచ్చితంగా అందులో అందుబాటు ఉంటాం, ఎవరికి ఏ కష్టం వచ్చినా పలకరిస్తాం, ఏ కష్టం వచ్చినా మేము ఆదుకుంటాం అని మీరు ఎన్నికల్లో అనేక మాటలు చెప్పారే. ఏమయ్యాయి మీ మాటలు? సాక్షాత్తు ఉద్యోగస్తులు రాత్రి 9 గంటలకి మిమ్మల్ని కలవడానికి వస్తే కనీసం మీరు అందుబాటులో లేని పరిస్థితి. ఇది ఈ ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు. ఇవాళ ఎక్కడా కూడా 4 నెలల కాలంగా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేవలం ఉద్యోగులపై ఉద్యోగ కక్ష తీర్చుకోవడం, వారిని బదిలీలు చేయడం, వారిని హింసించడం, ఈ కార్యక్రమాలే తప్పించి ఎక్కడ ఉద్యోగుల పట్ల సానుకూలమైన ఈ ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలు కాదని చెప్పి ఈరోజు మీ అందరికీ చెప్తున్నాం.